సిక్స్త్ క్లాస్ సోషల్లో 11th లెసన్ మొదటి సామ్రాజ్యాలు. మహాపద్మానందుని తర్వాత కొన్ని సంవత్సరాలకు యువకుడైన మౌర్య చంద్రగుప్తుడు మగధకు రాజు అయ్యాడు. ఇతనే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చంద్రగుప్తుని కొడుకు బిందుసారుడు, మనవడు అశోకుడు మగధ సామ్రాజ్యాన్ని విస్తరించి భారత ఉపఖండంలో చాలా భాగాన్ని పరిపాలించాడు. ఇది నేటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన కర్ణాటక వరకు, తూర్పున బెంగాల్ వరకు విస్తరించింది. అశోకుడి సామ్రాజ్యం. పెద్ద రాజ్యాలను సామ్రాజ్యాలు అంటారు. వీటి రాజులను చక్రవర్తులు అంటారు. భారత ఉపఖండంలోని తొలి చక్రవర్తుల్లో ఒకడు చంద్రగుప్త మౌర్యుడు. ప్రారంభంలో మగధ దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమై ఉండేది. కానీ కొంతకాలానికి అది ఆనాటి అన్ని మహాజనపదాలను కలుపుకొని విస్తరించింది. ఆ సామ్రాజ్యంలో హిందూకుష్ పర్వతాలు, భారతదేశపు అతిపెద్ద ఎడారి థార్, గుజరాత్, గంగా సింధు నదీ లోయలు, మాల్వా పీఠభూమి, అతి విస్తారమైన మధ్య భారతదేశపు అడవులు, కృష్ణ, తుంగభద్ర లోయ, గోదావరి లోయ ఉన్నాయి. చంద్రగుప్తుని మంత్రి అయిన కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం అనే పుస్తకం, చంద్రగుప్తుని ఆస్థానంలో గల గ్రీకు రాయబారి మెగస్తనీస్ రాసిన ఇండికా అనే పుస్తకం మరియు అశోకుని కాలంలో వివిధ ప్రాంతాలలో వేయించిన శాసనాల ద్వారా మనకు మగధ సామ్రాజ్యం గురించి తెలుస్తుంది. చంద్రగుప్తుని మంత్రి కౌటిల్యుడు లేదా చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం అనే పుస్తకంలో రాజు రాజ్యాలను ఎలా జయించాలో, వాటిని ఎలా పరిపాలించాలో తెలియజేశాడు. అంతేగాక రాజ్యాన్ని కుట్రలు కుతంత్రాల నుంచి ఎలా కాపాడుకోవాలో, వివిధ వృత్తుల వారి నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలో, భారత ఉపఖండంలో లభించే వివిధ వనరులు ఏంటో వివరించాడు. సామ్రాజ్యంలో వివిధ ప్రాంతాలను వివిధ రకాలుగా మౌర్యులు పరిపాలించేవారు. పాటలీపుత్రం, దాని చుట్టూ ఉన్న ప్రాంతమంతా చక్రవర్తి ప్రత్యక్ష నియంత్రణలో ఉండేది. ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేయడానికి రాజుల ఆజ్ఞలను పాటించని వారిని శిక్షించడానికి అధికారుల్ని నియమించేవారు. రాజ్యంలో జరిగే విషయాలను, సమాచారాన్ని వేగులు రాజుకు అందించేవారు. చక్రవర్తి సందేశాలను అధికారులకు దూతలు చేరవేసేవారు. రాజ్యంలో జరిగే విషయాలను రాజుకు అందించే వారిని వేగులు అంటారు. చక్రవర్తి సందేశాలను అధికారులకు చేరవేసే వారిని దూతలు అంటారు. ఇతర ప్రాంతాలను, ప్రదేశాలను తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి వంటి ప్రాదేశిక రాజధానుల నుంచి పరిపాలించేవారు. వీటిని పరిపాలించడానికి రాజకుమారులను పంపేవారు. వారిని పాలకులు లేదా గవర్నర్లు అని పిలిచేవారు. ఆ ప్రాంతాలకు సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం వారికి ఉండేది. అశోకుడు. ఇతను మౌర్యులలో ప్రసిద్ధి చెందిన పాలకుడు. ఇతను శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు. ఇతని శాసనాలు చాలా వరకు ప్రాకృత భాషలో, బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. తీర రాష్ట్రమైన ఒడిషా పాత పేరు కళింగ. కళింగను జయించడానికి అశోకుడు యుద్ధం చేశాడు. యుద్ధంలో జరిగిన హింస, రక్తపాతం చూసి అతను దుఃఖించాడు. దాంతో ఇక ముందు యుద్ధం చేయనని ప్రకటించాడు. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు అశోకుడు. కళింగ యుద్ధాన్ని తెలిపే అశోకుని శాసనం. చక్రవర్తి అయిన 8 సంవత్సరాలకు నేను కళింగను జయించాను. ఈ యుద్ధంలో 150,000 మంది బందీలయ్యారు. 1,00,000కు పైగా సైనికులు చనిపోయారు. అశోకుని ధర్మం.
అశోకుని ధర్మంలో దేవతలకు పూజలు, బలి ఇవ్వడం లాంటివి లేవు. బుద్ధుని బోధన ద్వారా ఇతను ప్రభావితుడయ్యాడు. రాజ్యంలోని అనేక సమస్యలు అతన్ని వేధించేవి. మతాల మధ్య గొడవలు, జంతువుల బలి, బానిసలను సేవకులను వేధించడం, ఇరుగు పొరుగు వారు గొడవలు పడడం లాంటి సమస్యలు. ఈ సమస్యల పరిష్కారం కోసం అతను ధమ్మ మహామాతృలు అనే అధికారులను నియమించాడు. వీరు వివిధ ప్రాంతాలకు వెళ్ళి ధర్మ ప్రచారం చేసేవారు. అంతేగాక అశోకుడు తన సందేశాలను శాసనాల రూపంలో రాళ్లపైన, స్తంభాలపైన చెక్కించాడు. చదువు రాని వారికి వాటిని చదివి వినిపించాలని అధికారుల్ని ఆదేశించాడు. కర్ణాటకలోని కనగనహల్లిలో అశోక చక్రవర్తి ప్రతిరూపం ఉంది. అశోకుడు తన ధర్మాన్ని సుదూర ప్రాంతాలైన సిరియా, ఈజిప్టు, గ్రీసు, శ్రీలంకలకు వ్యాప్తి చేయడానికి రాయబారుల్ని పంపించాడు. ఇతడు రోడ్లను నిర్మించాడు, బావుల్ని తవ్వించాడు, సత్రాలను కట్టించాడు, మనుషులకు మరియు జంతువులకు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశాడు. అశోకుని సందేశం: బానిసలు, సేవకులతో సౌమ్యంగా వ్యవహరించాలి, పెద్దల్ని గౌరవించాలి, అన్ని జీవుల పట్ల దయతో ఉండాలి, బ్రాహ్మణులకు, సన్యాసులకు కానుకలు ఇవ్వాలి, మన మతాన్ని పాటించాలి, ఇతర మతాన్ని గౌరవించాలి, విమర్శించకూడదు. దక్కన్లోని రాజ్యాలు, సామ్రాజ్యాలు. మౌర్యులు దక్కన్ జయించిన నాటికి గోదావరి నది నుంచి కృష్ణ, తుంగభద్ర నది లోయ వరకు చాలా ప్రాంతాల్లో గ్రామాలు, చిన్న పట్టణాలు ఉండేవి. వాటిలో అప్పటికే ఇనుముతో తయారైన వస్తువుల్ని అమ్మేవారు. కొన్ని ప్రాంతాల్లో బంగారు గనుల నుంచి బంగారం తీసి ఆభరణాలు తయారు చేసేవారు. మిగతా ప్రాంతాల్లో చాలా వరకు అడవులు ఉండేవి. వాటిలో వేట, పశుపాలకులు, ఆహార సేకరణదారులు చిన్న చిన్న ఆవాస ప్రాంతాల్లో ఉండేవారు. పుట్టుక, వివాహం వంటి వాటితో దగ్గర సంబంధం కలిగిన ప్రజల సమూహాలు ఉండేవి. ఈ విధంగా సంబంధాలున్న సమూహాలను తెగ అంటారు. ఈ బృందాలలో ముఖ్యమైన వారు బలమైన నాయకులుగా నాయకత్వం వహించేవారు. క్రమేపీ వారు సంపదను కూడగట్టుకొని బలవంతులై తెగ ప్రాంతాన్ని పాలించేవారు. మౌర్య సామ్రాజ్యం పతనం చెందిన తర్వాత తెగల నాయకులు చిన్న చిన్న రాజులుగా అవతరించారు. వారిలో శాతవాహనులు ముఖ్యులు. శాతవాహనులు వీరు నర్మదా నది నుంచి కృష్ణా, గోదావరి డెల్టా వరకు విస్తరింపచేసి విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. శాతవాహనులలో గౌతమిపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, వశిష్ఠిపుత్ర పులమావి గొప్ప రాజులు. 2000 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల పాటు వీరి పాలన సాగింది. కొంతమంది రాజులు కృష్ణానది తీరాన గల అమరావతి దగ్గర ఉన్న ధాన్య కటకాన్ని రాజధానిగా చేసుకొని పాలించేవారు. చిన్న రాజుల్ని వారి ఆధీనంలోకి తెచ్చుకున్నప్పటికీ వారి పాలనలో శాతవాహనులు జోక్యం చేసుకునేవారు కాదు. చాలామంది గృహపతులు, వారి కుటుంబంలోని మహిళలు, వ్యాపారస్తులు అమరావతి, బట్టిప్రోలు, వడ్లమాను మొదలైన చోట్ల బౌద్ధ ఆరామాలు, స్తూపాలు నిర్మించడానికి సహకరించారు. శాతవాహన రాజులు బ్రాహ్మణులకు, బౌద్ధ సన్యాసులకు చాలా భూముల్ని దానంగా ఇచ్చారు. వీటికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో దూర ప్రాంతాలైన బెంగాల్తోనూ, రోమ్తోనూ వ్యాపారం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. రోమన్ నాణాలతో పాటు రోమన్ శైలిలో చేసిన కుండలు ఇక్కడ దొరికాయి. వ్యాపారులు సముద్రాల మీదుగా సరుకు రవాణా చేసేవారు. కృష్ణానది మీద పడవల్లో అమరావతి వంటి సుదూర పట్టణాలకు సరుకు రవాణా జరిగేది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో గోదావరి నది పెద్దవాగు కలిసే చోట శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన కోటిలింగాల ఉంది. ఇది ప్రాచీన భారతదేశంలోని 16 మహాజనపదాలలో ఒకటి అయిన అస్మక జనపదానికి రాజధాని నగరంగా ఉండేది.
శాతవాహన వంశస్థులకు కోటిలింగాల తొలి రాజధాని. అక్కడ జరిగిన తవ్వకాలలో శాతవాహనుల ముందు కాలానికి చెందిన శాతవాహనుల ఇక్ష్వాకులకు సంబంధించిన వెండి నాణాలు, విలువైన మట్టి పాత్రలు, పింగాణి పాత్రలు పెద్ద మొత్తంలో బయల్పడ్డాయి. బట్టి ఇటుకలతో చుట్టూ గోడ నిర్మించిన గుండ్రని బావి కూడా బయల్పడింది. శాతవాహన వంశస్థాపకుడు శ్రీముఖుడు. శ్రీముఖుడు, కన్హ, శాతకర్ణి కాలానికి చెందిన ఎన్నో నాణాలు బయటపడ్డాయి. కోటి లింగాలలో అనేక ద్వారములు గల మట్టి కోట, 4 వైపులా బురుజులు కనిపిస్తాయి. రాష్ట్రంలోని ఫణిగిరి, నేలకొండపల్లి, కొండాపూర్, ధూళికట్ట, పెద్దబంకూర్, కీసరగుట్టలో బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు బయటపడ్డాయి. కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో మేకదోని గ్రామంలో లభించిన శిలాశాసనం. శాతవాహనుల రాజు శ్రీ పులోమావి 8వ సంవత్సరం పాలనలో అతడి మహాసేనాధిపతి స్కందనాగ జనపదంలోని శాతవాహన జిల్లాలో కుమారదత్త అధిపతిగా ఉన్న వేపుర గ్రామంలో కాంత తెగకి చెందిన సంహ అనే గహపతి ఈ చెరువుని తవ్వించాడు. వేపుర గ్రామంలో ఏ తెగ నివసించేది? కాంత తెగ. ఈ తెగకి అధిపతి ఎవరు? కుమారదత్త. వేపుర గ్రామం ఉన్న జనపదానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? మహాసేనాధిపతి స్కందనాగ. శాతవాహనుల సామ్రాజ్యం అంతమైన కొంతకాలం తర్వాత ఇక్ష్వాకులు రాజరిక బిరుదులను పొంది రాజులయ్యారు. ఇక్ష్వాకులు కృష్ణానది తీరంలోని నాగార్జున కొండకు దగ్గరలోని విజయపురిని రాజధానిగా చేసుకుని వారు ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. ఈ వంశంలోని ముఖ్యమైన రాజులు శాంతమూలుడు, వీరపురుషదత్తుడు. ఈ రాజులు ఇతర తెగ వారిని వివాహం చేసుకోవడం ద్వారా వివిధ తెగల పెద్దలను, చిన్న రాజులను కలిపే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అశ్వమేధం, వాజపేయ వంటి యాగాలను చేసి బ్రాహ్మణులకు విరివిగా దానధర్మాలు చేసి తమ ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేశారు. వీరు రామాయణంలోని రాముని వంశానికి చెందిన వారమని చెప్పుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్ష్వాకు కుటుంబంలోని మహిళలు బౌద్ధ గురువులను ఆరాధిస్తూ బౌద్ధారామాలు, స్తూపాల నిర్మాణానికి ఎగ్జాంపుల్ నాగార్జునకొండ అధిక మొత్తంలో విరాళాలు ఇచ్చేవారు. వీరు నాగార్జునకొండలో అతిపెద్ద ఆరామం, స్తూపం నిర్మించారు. భారత ఉపఖండంలోని కొన్ని ముఖ్యమైన సామ్రాజ్యాలు. కుషానులు 2000 సంవత్సరాలకు పూర్వమే కుషానులు చైనా నుండి వలస వచ్చి క్రమక్రమంగా ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తమ సామ్రాజ్యాన్ని స్థాపించారు. కుషాను రాజులలో ప్రఖ్యాతిగాంచిన రాజు కనిష్కుడు. CE 78లో సింహాసనాన్ని కనిష్కుడు అధిష్ఠించాడు. ప్రస్తుత పాకిస్తాన్ నుంచి భారతదేశంలోని మధుర, అలహాబాద్ వరకు ఉన్న విశాల భూభాగాన్ని పరిపాలించారు. ఆఫ్ఘనిస్తాన్లోని అతిపెద్ద ప్రాంతాలనే గాక ఆక్సస్ నది పరివాహక ప్రాంతం వరకు కుషానులు పరిపాలించారు. భారతదేశం, చైనా, ఇరాక్, ఇరాన్, రోమ్లను కలిపే అతిపెద్ద వ్యాపార మార్గాలకు చాలా సమర్థవంతంగా నిర్వహించారు. ఈ దేశాల మధ్య వ్యాపారం గొప్పగా వ్యాప్తి చెందిన యుగంగా వీరి కాలాన్ని పరిగణిస్తారు. అంతేగాక మత బోధకులు, శాస్త్రవేత్తలు, కళాకారుల రాకపోకలు జరిగాయి. ఒకరి ఉత్పత్తులు మరొకరు కొనుక్కోవడమే కాకుండా ఆయా దేశాల ప్రజలు ఒకరినొకరు తెలుసుకొనుటకు వారి వారి ఆచారాలు, మతం, తాత్విక ఆలోచనలు, వారి కళలు, వాస్తు శిల్పరీతులు తెలుసుకొనుటకు వీటి ద్వారా అవకాశం కలిగింది. దీని ఫలితంగా భారతదేశంలోని పట్టణ కేంద్రాలన్నింటిలో వ్యాపారం విస్తరించి తద్వారా బంగారం ప్రవహించింది. అతిపెద్ద సంఖ్యలో బంగారు నాణేలు ఇక్కడ లభించడమే ఇందుకు నిదర్శనం. CE 78లో కనిష్కుడి పట్టాభిషేకం జరిగి
అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుండి శక సంవత్సరం ప్రారంభం అయ్యింది. దీనినే శకయుగం లేదా శకాబ్ద అంటారు. చాలామంది దక్షిణ భారత ప్రజలు ఈ యుగాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది సాధారణ యుగానికి 78 సంవత్సరాల తర్వాత ఉంటుంది. నెక్స్ట్ గుప్తులు. వీరు నేటి బీహార్లో ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలించడం ద్వారా వారి పాలనను ప్రారంభించారు. 3 తరాలలో ఉత్తర భారతదేశంలో గుజరాత్ నుండి బెంగాల్ వరకు, ఢిల్లీ నుండి మధ్యప్రదేశ్ వరకు పూర్తి ఆధిపత్యాన్ని వహించారు. వీరిలో మొదటి చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు, స్కందగుప్తుడు ఈ సామ్రాజ్యానికి ప్రసిద్ధి చెందిన రాజులు. భారత రాజకీయ వ్యవస్థలో 2 కొత్త విధానాలను ప్రవేశపెట్టిన వారుగా ప్రసిద్ధిగాంచారు. వారు ఏదైనా రాజ్యాన్ని జయిస్తే అక్కడ ఓడిన రాజునే తిరిగి కొనసాగిస్తూ, గుప్తుల ఆజ్ఞల్ని పాటిస్తూ వారికి సామంతులుగా ఉండేలా చూసేవారు. ఈ విధంగా ప్రత్యేకంగా భారతదేశంలో పాత రాజవంశాలే యుద్ధాలలో ఓడినా కూడా చాలా ప్రాంతాలను పరిపాలించాయి. అయినప్పటికీ గుప్తరాజులు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలను తిరిగి తమ ఆధీనంలో ఉంచుకున్నారు. రెండవది, కొంతమంది గుప్తరాజులు వారి సామంత రాజులు వారితో స్నేహంగా ఉన్నవారికి, బ్రాహ్మణులకు పూర్తి పరిపాలనా అధికారాలతో గ్రామాలను ఇచ్చేవారు. ఇటువంటి గ్రామాలు ఎటువంటి పన్ను చెల్లించే అవసరం లేదు. ప్రాదేశిక అధికారుల ఆజ్ఞలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. అంతేకాక కనీసం వారు ఆ గ్రామాలలోకి వచ్చేది కూడా లేదు. బ్రాహ్మణులు ఈ గ్రామాలలో ఉంటూ యజ్ఞాలు చేస్తూ వేదాలను యువ బ్రాహ్మణులకు బోధించేవారు. మొహ్రూలి ఇనుప స్తంభం. ఢిల్లీలో కుతుబ్ మీనార్ ప్రాంగణంలో ఉన్న ప్రఖ్యాతి చెందిన మొహ్రూలి ఇనుప స్తంభాన్ని 2వ చంద్రగుప్తుడు ఏర్పాటు చేశాడు. గత 1700 సంవత్సరాలుగా బయట గాలిలో నిలువబడి ఉన్నప్పటికీ అది కొంచెం కూడా తుప్పుపట్టకపోవడం వల్ల ఆ స్తంభం ప్రాముఖ్యత సంతరించుకుంది. గుప్తరాజులు కూడా బ్రాహ్మణ మతాచారాలు అయిన అశ్వమేధయాగం లాంటి వాటిని ప్రముఖంగా పోషించారు. ఇవే కాక హిందూ మతంలోని పురాణాలను, ప్రత్యేకించి వైష్ణవ, శైవ మతాలను పోషిస్తూ విష్ణువు, శివ, దుర్గామాతల అవతారాలకు సంబంధించిన దేవాలయాలను నిర్మించి వాటిలో నిత్యం పూజలు జరిగేటట్లు చూశారు. గుప్తుల ఈ మత ఆచారాల పోషణ, యజ్ఞ క్రతువులను, దేవుళ్లను పూజించే విధానం, దేవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించే విధానం, బ్రాహ్మణులకు మాన్యాలు ఇవ్వడం లాంటివి బలపరిచింది. జైన ఆరామాలు, సాంచి స్తూపం వంటి బౌద్ధ స్తూపాలకు కూడా నిధుల్ని కేటాయించి వాటిని పోషించారు. వీరు అందమైన దేవాలయాలను వీరి కాలంలో నిర్మించారు. మధ్యప్రదేశ్లోని దియోఘర్, ఉదయగిరి, ఉత్తరప్రదేశ్లోని బిట్రగాం, ఇరాన్లలో గుప్తులు నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి. భారతదేశంలోనే అతి అందమైన రాతి శిల్పాలను కొన్ని ఈ దేవాలయాలు కలిగి ఉన్నాయి. వీరి కాలంలోని దేవాలయాలు చాలా వరకు విష్ణు, శివునికి చెందినవి అయినప్పటికీ బౌద్ధ శిల్పానికి చెందిన సారనాథ్ కూడా ప్రఖ్యాతిగాంచింది. గుప్త సామ్రాజ్యం.